నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికల వేళ ఏలూరు పార్లమెంటు పరిధిలో రాజకీయాలు వేడెక్కాయి. ఏలూరులో గెలుపు కోసం వైసీపీ, టీడీపీ పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఏలూరు ఎంపీ సీటులో కమ్మ సామాజిక వర్గ అభ్యర్థులకే అవకాశాలు ఇస్తున్న టీడీపీ ఈసారి మాత్రం రూటు మార్చి బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. అది కూడా ఇలా బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందిన పుట్టా మహేష్ యాదవ్ను టీడీపీ ఎంచుకుంది. ఈయన పుట్టా సుధాకర్ తనయుడు. మహేష్ ఏలూరు కొత్త కానీ రాజకీయాలు కావు. చిన్నప్పటి నుంచి రాజకీయ వాతావరణంలో పెరిగిన మహేష్కు ఈ రంగంపై మంచి పట్టే ఉంది. అందుకే టికెట్ ప్రకటించగానే తండ్రి సూచనలతో ఏలూరులో మకాం వేశారు. అంతకు ముందు నుంచి వైసీపీ లోపాలను తెలుసుకోవడం మొదలుపెట్టారు. ప్రజల ఇబ్బందులను దగ్గర నుంచి చూస్తూ వచ్చారు. తాను కూడా ఏలూరు బిడ్డనే అని తనను కూడా ప్రజలు ఆదరించాలంటూ ప్రచారంలో చేస్తున్నారు పుట్టా మహేష్. అంతేకాకుండా గ్రూప్ రాజకీయాలకు తావు లేకుండా క్యాడర్ బలపరుస్తున్నారు. పార్లమెంటు పరిధిలోని కూటమి అసెంబ్లీ అభ్యర్థులు కూడా మహేష్కు మద్దతిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే రోడ్ షోలో మహేష్కు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. అనతి కాలంలోనే ఏలూరులో పుట్టా మహేష్ పేరు మారు మ్రోగిపోతోంది. ప్రజల నుంచి మంచి మద్దతు కూడా లభిస్తోంది. మహేష్ కూడా తనని గెలిపిస్తే చేసే అభివృద్ధి గురించి క్లియర్ కట్గా చెబుతున్నారు. ఏలూరును అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని మహేష్ యాదవ్ తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా ఏలూరు ప్రజలు తనను ఆశీర్వదిస్తే ఇక్కడి సమస్యలకు పరిష్కారం చూపుతానని మహేష్ స్పష్టం చేస్తున్నారు. స్థానికేతరుడు, కుటుంబ రాజకీయం అనే విషయాలు పక్కన పెడితే ఏలూరు సీటు గెలవడంపైనే తన దృష్టి ఉందన్న మహేష్ సీనియర్లందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో కూడా గతం కంటే ఈ మధ్య కాలంలో టీడీపీ పుంజుకుంది. అలాగే ఏలూరులో కూడా మహేష్ తనకంటూ ప్రత్యేక క్యాడర్ను సంపాదించారు. ఇవన్నీ కూడా ఏలూరులో మహేష్ గెలుపుకు కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. పుట్టా ఏలూరులో విజయం సాధిస్తారనే ధీమా అయితే వ్యక్తమవుతోంది. మరి ఎంత మెజారిటీతో ఎంపీగా గెలుస్తారో చూడాలి.